హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ నా మార్నింగ్ రొటీన్ చూపిద్దామని వీడియో తీస్తున్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ వీడియో. అండ్ మార్నింగ్ లేచి స్టవ్ క్లీన్ ఉంటేనే నాకు వంట చేయాలనిపిస్తుంది. ఫస్ట్ పాలు వేడి చేసి, రోజు నా రొటీన్ ఏంటంటే ఫస్ట్ లేవగానే స్టవ్ క్లీన్ చేసుకొని పాలు వేడి చేసి ఛాయ పెట్టి మా తాత పోసిచ్చి, తర్వాత మా బాబు లేచాడు. అప్పుడే లేచిన తర్వాత వానికి మొహం కడిగించి వాడు బ్రష్ చేయడానికే బాగా సతాయిస్తాడు. ఆనే నాకు 10 minutes టైం పడుతుంది. ముందే వానికి పాలు పోసి అవి చల్లగా చేసి పెట్టి వానికి మొహం కడుక్కొని వస్తా. కొంచెం అటు పోయి ఇటు వచ్చినో లేదో ఛాయ్ మొత్తం పొంగిపోయింది. చూడండి ఎంత గలీజ్ అయిందో. నాకు అట్లా కనిపిస్తే మాత్రం చాలా కోపం వస్తుంది, మస్తు ఇరిటేషన్ వస్తుంది. నా మీద నాకే కోపం వస్తుంది ఛాయ్ వంగి స్టవ్ ఖరాబ్ అయిందంటే. ఎందుకంటే అంత కష్టపడి నీట్గా చేసుకొని పోతాం కదా, అట్లా పోయి ఇట్లా వచ్చేవరకు అది పొంగిపోయి చూసేసరికి ఇంకా నాకు ఛాయ్ కూడా తాగబుద్ది కాదు. మస్తు ఇరిటేషన్ వస్తుంది. నా పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళ మీద అరిచేస్తాను. వెంటనే ఆ ఛాయ్ని పక్కనకి పెట్టేసి అది క్లీన్ చేసిన దాకా నా మనసు ఒప్పదు. చూసారా, ఫస్ట్ అది క్లీన్ చేసిన తర్వాతనే మళ్ళీ నేను వేరే పని చేసుకుంటా. అది క్లీన్ చేస్తేనే నాకు యథార్థంగా ఉంటుంది, లేకపోతే ఏదో కోల్పోయినా అంటూ ఫీల్ అయిపోతా. చూసారా, క్లీన్ చేసేసా మొత్తం. క్లీన్ చేసిన తర్వాత పాలు కాగబెడుతున్నా. పాలు కూడా ఎక్కువ పొంగనియను ఫ్రెండ్స్. నేను అక్కడే ఉండి కాస్త పాలు ఏం పొంగలేదు ఈరోజు. నా కొడుకు పాలు కలుపుతున్నా. వాడు ఫాస్ట్గా తాగుతానే ఏడుస్తాడు. వాడిని పాలు పోసి నేను ఛాయ్ తాగుతున్నా. ఇంక ఇవాళ మా టిఫిన్ వచ్చేసి దొండకాయ అండ్ చపాతి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.